ప్రతి మానవుడు కూడా ఈ భూమి నుంచి ప్రయాణం చేసి వెళ్ళిపోవాలి. తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నావు, 9 నెలలు ఉంటాను, అబ్బా ఇక్కడ భలే ఉంది, మా అమ్మ నాకు అన్నం పెడుతుంది, లేకపోతే పాలు వస్తున్నాయి, లేకపోతే పెరుగు వస్తుంది, మజ్జిగ వస్తుందని తల్లి గర్భంలో డ్యాన్స్ చేస్తుంటాడు. డ్యాన్స్ దేవుని స్తోత్రం. ఎందుకంటే పేగులో నుంచి ఈ బొడ్డులోకి దేవుని స్తోత్రం ఉంటే చక్కగా వెళ్ళిపోతాయి. నోట్లో కూడా పెట్టుకోకర్లా, నవలక్కర్లా. ఎంత బాగుందో, బొడ్డులోకి వెళ్ళిపోతుంటాయి అన్నీ. 9 నెలల వంగానే ఇక తరుముతుంటుంది అమ్మ గర్భం. ఎందుకు? వెళ్ళిపోవాల్సిందే, సమయము అయిపోయింది. అమ్మ ఏందమ్మా నన్ను ఇప్పటిదా బాగా చూసుకున్నావు, 9 నెలలు చక్కగా అన్నీ చికెన్, మటను, చేపలు అన్నీ. నేను నవ్వలను కూడా నవ్వలక్కర్లా, నువ్వన్నీ నవ్వులుతుంటే నవ్వులేసిన తర్వాత వచ్చి సలైవ నాలోకి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగుంది, నాకు హాయిగా ఉంది, నన్ను ఏందమ్మా బయటికి పంపిస్తున్నాను, ఏడుస్తుంటాడు, ఓ అని ఏడుస్తుంటాడు. ఇక రావడం గుక్క పెట్టి ఏడుస్తుంటాడు, భయంకరంగా ఏడుస్తుంటాడు, కేకలు పెట్టి ఏడుస్తుంటాడు. దాని తోడు డాక్టరు, నర్సులు ఏడవకపోతే పటామని కొట్టి ఏడిపిస్తారు. దేవుని స్తోత్రం, ఏడవట్లేదు. మరి ఒకవేళ వాడేమన్నా పొరపాటున సరేలే వచ్చేదేదో వస్తామని అనుకుంటే ఊరుకుంటారా? పట్టును కొడతారు. వాడు ఏడిస్తే ఏడుస్తూ రావాలట ఎక్కడికి? భూమి మీదకి. దేవుని స్తోత్రం. ఉన్నంతసేపు ఏడుపే. తింటే ఒక ఏడుపు, తినకపోతే ఒక ఏడుపు, డబ్బు ఉంటే ఒక ఏడుపు, డబ్బు లేకపోతే ఒక ఏడుపు, బట్టలుంటే ఒకటి, లేకపోతే ఒకటి, అన్ని ఏడుపులే. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద నరుడి కాలము శ్రమ కాలము అని. ఏ కాలం అంట? శ్రమ. ఈ శ్రమ కాలం అంతటిలో కూడా ప్రతి ఒక్కరం కూడా ఏం చేస్తామంటే నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అంటాడు. వాడు ఎంతుంటాడు మళ్ళీ, ఇంతే నా ఇష్టం అంటాడు. డాడీ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి కొడుకు ఇస్తాడు, నాకు ఒకటి ఇస్తావంటే ఇవ్వను. ఏంటి అంటే నాది అంటాడు, నా ఇష్టం అంటాడు, ఇంతే. ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది, ఏంటో తెలుసా? వాళ్ళ నాన్న అడిగాడంట, నాకు బండి కొనియకపోతే నేను చచ్చిపోతాను. ఏమన్నాడంట? ఒరే వద్దురా నాయన, ఆ బండ్లు, ఆ వ్యవహారం వద్దురా, ఫ్రెండ్స్తో తిరగద్దురా అంటే నా ఇష్టం, నేను తిరగాల్సిందే, నాకు బండి కావాల్సిందే, నా ఇష్టం అంటే ఆ తండ్రి పాపం వాయిదా వేసుకుంటూ వచ్చాడంట. ఆటో డ్రైవర్ అంట. తల్లేమో ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పని చేసుకునేదంట. కానీ కొడుకు పోరు తట్టుకోలేక ఒకరోజు వెళ్ళిపోయి చచ్చిపోతా అంటున్నాడు నా కొడుకని వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? ఆ బండి కొనిచ్చాడంట. బెదిరించిందేమోనంటే తెలుసా? 3 రోజులు చచ్చిపోతా, నాకు బండి ఇవ్వదు, 3 రోజులు చచ్చిపోతానంట. బండి కొనిచ్చిన తర్వాత 2 రోజులకే చచ్చిపోయాడు. ఎన్ని రోజులకి చెప్పండి? ఎన్ని రోజులకి? దేనికి అటు చచ్చిపోయాడు తెలుసా? నా ఇష్టం, కొనిపోతే చచ్చిపోతా, నా ఇష్టం, నా ఫ్రెండ్స్తో తిరుగుతా. ఈ భూమి మీద ఎంతమంది అని ఇలా మాట్లాడుతున్నారు కదా? ఎంతమంది ఇలా మాట్లాడుతున్నారు? కానీ యేసయ్య ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా? నా తండ్రి చిత్తం ఏంటి? నేను పరలోకం నుంచి వచ్చానంటున్నాడు యేసు ప్రభు. పరలోకం నుంచి వచ్చిన వాడు యేసు ప్రభు తప్ప ఇంకెవరూ లేరు. అందరూ కూడా మొదటి మానవుడు నేలమంటితో నా మానవుడిని తయారు చేసి అతని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా అతడు నరుడు జీవాత్మ ఆయను. మరి రెండవ ఆదాము యేసు ప్రభు ఎలా వచ్చాడంటే పరలోకము నుండి వచ్చాడు. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని గట్టిగా కొట్టాలా? పరలోకము నుండి వచ్చాడు. అసలు పరలోకం నుంచి రావడానికి గల కారణం ఏంటంటే, మనకు తెలియని విషయం ఏంటంటే, మరణము తర్వాత ప్రతి మానవుడు కూడా నరకములోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన ఆది పితరుడైనటువంటి ఆదాము హవ్వములు చేసినటువంటి పాపమును బట్టి ఆ పాపపు స్వభావం వలన నరకానికి వెళ్ళిపోవాలి కదా. కానీ ఆ నరకం నుంచి తప్పించడానికి
ఆయన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు వచ్చాడు. ఆయన పరిపూర్ణుడు కనుక ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని పరిపూర్ణులుగా చేయడానికి వచ్చాడు. చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. అదే అంటున్నా, పరిపూర్ణుడు యేసయ్య ఎవరు? పరిపూర్ణుడు. ఇప్పుడు మనం ఎవరిమి? పరిపూర్ణులం అవ్వాలి. హల్లెలూయా. అందుకనే పరిపూర్ణులు అవ్వడానికే మనం బాప్తిజం పొందాలి. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, బాప్తిజం అయ్యా బాప్తిజం నేను బాప్తిజం తీసుకున్నా, నేను పెళ్ళికి రెడీ అంటాడు. నీ బాప్తిజం పెళ్లి కోసం తీసుకున్నావా? బాప్తిజం దేనికోసం? కొంతమంది ఆ పాస్టర్ గారు బాప్తిజం తీసుకోకపోతే పెళ్లి చేయడు. మరి నాకు బాప్తిజం ఎవరు ఇస్తారు? ఎవరిస్తే వాళ్ళకి నేను 1000 రూపాయలు ఇస్తా, 2000 ఇస్తా, 3000 ఇస్తా. ఏంద్రా నాయన బాప్తిజం దేనికోసం? హల్లెలూయా. సరే, ఒకవేళ బాప్తిజం తీసుకున్నావు, పరిపూర్ణతలోకి రావాలి, తండ్రి చిత్తము నెరవేరాలి. అలాగ నెరవేరడానికే ఇలాంటి కూడికలు ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా. బాప్తిజం అంటే ఇక నేను ఏ పాపము చెయ్యలేనండి, వయసు అయిపోయిందండి, ఇక నేను తాగితే సస్తానని డాక్టర్లు అంటున్నారు, నాకు బాప్తిజం ఈ బాబు అంటాడు ఒక ఆయన, ముసలాయన వచ్చి. ఒంటు అవయవాలన్నీ అంట పాడైపోయినాయి అంట, ఇక సిగరెట్ తాగితే సస్తాడంట, ఇక ఏం చేయలేడంట పాపము, ఇప్పుడు ఆయన బాప్తిజం ఇవ్వాలంట. దేనికయ్యా బాప్తిజం? మా ఊర్లో పాస్టర్ చెప్పాడు, బాప్తిజం తీసుకుంటే పరలోకం పోతానని, ఇక చావు దగ్గర పడుతుంది, ఇక నాకు బాప్తిజమే, నేను పోతా పరలోకం. అది కాదు. బాప్తిజం అంటే ఏంటి? క్షమించగలగడం. గట్టి చెప్పండి, చెప్పాలా. బాప్తిజం అంటే ప్రేమించగలగటం. బాప్తిజం అంటే ఓర్చుకోవడం. బాప్తిజం అంటే ప్రభువు కోసం బ్రతకడం. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా. ఈ లక్షణాలు నీలోకి రావడానికి నేను సిద్ధపడుతున్నాను ప్రభువా. పాతవి గతించెను, పాత మదన్ బాబు చనిపోయాడు, ఈ బాప్తిజం ద్వారా పాతి పెట్టబడ్డాడు, క్రొత్త మదన్ బాబు బయటకు వస్తాడు. ఇప్పుడు యేసయ్య కోసం బ్రతకడానికి నేను తీర్మానం చేసుకుంటాను. బాప్తిజం అంటే పెళ్లి కోసమో, లేకపోతే ఆరోగ్యాలు పాడైపోయాయని అని చెప్పి తీసుకో, అవి కాదు. బాప్తిజం అంటే దేనికి? దైవ చిత్తము నాలో నెరవేరాలి. ఇక నేను ఎవరి మీద కోపము, పగ, ద్వేషం పెట్టుకొని క్షమించేస్తా, ఇక అందరినీ ప్రేమిస్తా, ఇక నేను ప్రార్థనలు చేస్తా, ప్రార్థనలకు వస్తా, దేవుడి మందిరాన్ని విడిచిపెట్టను, ఇదిగో దేవుడి సన్నిధిలో ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ఉంటా అని తీర్మానము చేసుకొని దైవ మందిరముకి కట్టబడతారు, ఫలిస్తారు వాళ్ళు. హల్లెలూయా. దానికే బాప్తిజం తీసుకోవాలి. పరలోకము నుండి వచ్చిన యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి చిత్తము చేయాలి అని చెప్పి ఏమన్నాడు తెలుసా? నా శరీరమును తిని, చెప్పండి ఏమన్నాడు? నా రక్తమును త్రాగువాడు నిత్య జీవమునకు అర్హుడు అన్నాడు. హల్లెలూయా. అనగానే ఆయన వెంబడించే వేల మంది, చాలామంది, వామ్మో ఆయన శరీరాన్ని రక్తాన్ని మనం తిని త్రాగాలంట అని వెళ్ళిపోయారు. యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతే యేసుప్రభు అంటున్నాడు, శిష్యులతో అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారా అన్నాడు. పేతురు అంటున్నాడు, ఒకసారి చదవండి, అదే 6వ అధ్యాయంలో 68వ వచనం చదవండి. 68. సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుడి పరిశుద్ధుడవు, మేము నీతోనే ఉంటాం, నీ మాటలు వింటూ మేము మా జీవితాలు కట్టుకుంటాం. అందుకని దేవుని బిడ్డలారా, బాప్తిజం అనేది నీవు సిద్ధపడ్డానికి మొదటి మెట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాప్తిజం మొదటి మెట్టు. రేపు అక్టోబర్ 21వ తేదీ బాప్తిజమాల పండుగ అని పెట్టా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పెట్టలే ఇప్పటిదాకా.
ప్రభు చెప్తున్నాడు, బాప్టిజమ్స్ ఫెస్టివల్ పెట్టేసేయి నువ్వు అన్నాడు. హల్లెలూయా. అక్టోబర్ 21 బాప్టిజమాల పండుగ అని పెట్టా. పేర్లు ఇస్తున్నారు ఇప్పుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది పేర్లు ఇస్తున్నారు. ఆశ్చర్యపోతున్న పేర్లు చాలామంది వస్తున్నాయి. మేము బాప్తిజం తీసుకోవాలి, మేము బాప్తిజం అంటే బాప్తిజం ద్వారా మేము దేవుడికి దగ్గరగా బ్రతకడానికి ప్రారంభించాలి. బాప్తిజం తీసుకున్న తర్వాత మేము అందరినీ క్షమించాలి, ప్రేమించాలి, క్రొత్త జీవితం. హల్లెలూయా. ఇక పగలు కక్షలు మాకొద్దు. మా యేసయ్య ఎలా జీవించమని నిత్య జీవము గురించి చెప్పాడో అటువంటి జీవితం మాకు కావాలి. హల్లెలూయా. అందుకని పరలోకం నుండి వచ్చినటువంటి యేసయ్య అంటున్నాడు, నేను తండ్రి చిత్తమును చేయుటకు వచ్చాను. ఈరోజు ఇక్కడ ఎంతమంది చెప్పగలరు యేసయ్య చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటాం?